Yeah, in the today's class, we are going to see the basics of geometrical constructions. So, in the basics of geometrical constructions, first line division. Line division. First one is divide a given straight line into equal number of parts. Equal number of parts. Divide a given line into equal number of parts. Suppose you are having a straight line. You are having a straight line. You don't know the length of the line. Okay. So let us take AB is the line. AB is the straight line. I don't know the actual length of the line. But I want to divide this line into n number of equal parts. Let us take, I want to divide this line into 6 equal parts. 6 equal parts. జనరల్ గా మీరు ఒక లైన్ డివైడ్ చేయాలంటే ఏం చేస్తారు? టోటల్ లెంత్ మెజర్ చేస్తారు. సపోజ్ ఇప్పుడు ఇది లైన్ లెంత్ ఈ 60 mm అనుకోండి. సపోజ్ లైన్ లెంత్ 60 mm అనుకుంటే 6 ఈక్వల్ పార్ట్స్ చేయాలంటే ఏం చేస్తారు? సింప్లీ స్కేల్ పెట్టి 10 దగ్గర ఒకటి, 20 దగ్గర ఒక లైన్, 30 దగ్గర ఒక లైన్, 40 దగ్గర ఒక లైన్, 50 దగ్గర, 60 దగ్గర ఇలా డివైడ్ చేస్తాం. అవునా? వెరీ సింపుల్ మెథడ్. బట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ 60 ఇచ్చాడు కాబట్టి 10 ఈక్వల్ చేశారు. ఒకవేళ 67.2 లేదంటే 70.5 అలా మనకి లైన్ లెంత్ ఇచ్చినప్పుడు ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డివైడ్ ది లైన్. ఓకే, సో వీ హ్యావ్ ఎ సింపుల్ మెథడ్ ఫర్ డివైడింగ్ a given line into any number of equal parts. Okay, so very simple method. So if you are having scale and pencil, just try to do along with me. So first line draw cheyandi, AB length. Draw a line. Take any approximate length ఎంతైనా తీసుకోండి. Take any length, draw AB. ఓకే, తర్వాత ఒక ఇంక్లైన్డ్ లైన్ డ్రా చేయండి. ఏ దగ్గర ఒక ఇంక్లైన్డ్ లైన్ డ్రా చేయాలి. ఆ లైన్ జనరల్గా ఏంటంటే నాట్ లెస్ దాన్ 30 degrees ఉండాలి. 30 degrees పైన మీరు ఎంతైనా తీసుకోవచ్చు. సో నాట్ లెస్ దాన్ 30 degrees తో ఏ దగ్గర నుంచి ఒక ఇంక్లైన్డ్ లైన్ డ్రా చేయండి. ఏ దగ్గర నుంచి ఒక ఇంక్లైన్డ్ లైన్. సెకండ్, యా, సో ఏ దగ్గర నుంచి ఒక ఇంక్లైన్ లైన్ డ్రా చేస్తున్నాను. Let us take 30 degrees or 40 degrees, whatever it may be. Okay, but it should not be less than 30 degrees. మినిమం 30 degrees తో ఒక ఇంక్లైన్ లైన్ డ్రా చేయాలి. మినిమం 30 degrees తో ఒక ఇంక్లైన్ లైన్ డ్రా చేయాలి. ఓకే, సో డ్రా చేసిన తర్వాత ఎన్నైతే మీరు ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ చేయాలనుకుంటున్నారో ఏబిని, అన్ని ఈక్వల్ పార్ట్స్ ముందు ఈ ఇంక్లైన్ లైన్ చేయాలను. సపోజ్ నేను 6 ఈక్వల్ పార్ట్స్ చేద్దాం అనుకుంటున్నాను కదా, 6 ఈక్వల్ పార్ట్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఆల్రెడీ నేను మార్క్ చేశాను, ఎరేజ్ చేసేస్తున్నా. సో దిస్ ఈజ్ మై లైన్ ఏబి. సో ఇప్పుడు టేక్ కాంపాస్ తీసుకుని ఎనీ కన్వీనియంట్ రేడియస్, మీ ఇష్టం, మీరు ఎంతైనా తీసుకోవచ్చు. జనరల్గా తక్కువ తీసుకోండి. ఓకే, తీసుకుని ఈ ఇన్క్లైన్ లైన్ ఏదైతే ఉందో దాన్ని డివైడ్ చేయండి. ఎలాగూ ఏ సెంటర్గా ఒక ఆర్క్, ఒక పార్ట్ అయింది. ఓకేనా? అలాగే మళ్ళీ ఇప్పుడు ఇక్కడ 1 అనే పాయింట్ పెట్టండి. 1, ఈ 1 సెంటర్గా ఇంకొక ఆర్క్, అదే రేడియస్. సో లొకేట్ పాయింట్ 2. అలాగే 2 సెంటర్గా ఇంకో ఆర్క్, లొకేట్ 3. అలాగే
3 సెంటర్ గా ఒక ఆర్క్, లొకేట్ 4. అలాగే 4 సెంటర్ గా ఒక ఆర్క్, లొకేట్ 5. అలా 6 పార్ట్స్ చేయండి. 6 పార్ట్స్. ఎంత తీసుకోవాలండి రేడియస్? ఎంతైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. టేక్ ఎనీ కన్వీనియంట్ రేడియస్. ఎన్నైతే ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఏబి లైన్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ అన్ని ఈక్వల్ పార్ట్స్ ఇంక్లైన్ లైన్ చేయండి. చేసిన తర్వాత ఎన్ని పార్ట్స్ చేయాలనుకుంటున్నా? నేను 6 ఈక్వల్ పార్ట్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో మీరు 7 చేస్తే 7 చేయండి, మీ ఇష్టం. 6 తీసుకోవాలని రూల్ ఏం కాదు. 7 పార్ట్స్ చేయాలనుకుంటే 7 తీసుకోండి. బట్ అన్ని పార్ట్స్ ఇంక్లైన్ లైన్ చేయాలి. చేసిన తర్వాత జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఈ లాస్ట్ పాయింట్ ఏదైతే ఉందో 6 పాయింట్, ఇక్కడ ఏబి లైన్ లో మనకి ఈ లాస్ట్ పాయింట్ ఏదైతే ఉందో రెండింటిని జాయిన్ చేయాలి. చూడండి, ఐఎమ్ జస్ట్ జాయినింగ్ 6 పాయింట్ ని బి పాయింట్ ని జాయిన్ చేసి, ఓకేనా? 6 పాయింట్ ని బి పాయింట్ ని జాయిన్ చేశాను. ఓకేనా? రెండు చివరి పాయింట్స్. ఇంక్లైన్ లైన్ మీద ఉన్న లాస్ట్ పాయింట్, నా దగ్గర ఉన్న ఏబి లైన్ లో లాస్ట్ పాయింట్ ని జాయిన్ చేశాను. ఓకేనా? ఇప్పుడు మీ స్కేల్ తీసుకుని ఈ 6 బి లైన్ ఏదైతే ఉందో, 6 బి లైన్ ఏదైతే ఉందో దీనికి ప్యారలల్ గా మూవ్ చేస్తూ స్కేల్ ని 5 దగ్గర పెట్టాలి. సో ఒక ప్యారలల్ లైన్ వస్తుంది. అలాగే 4 దగ్గర పెట్టాలి, మళ్ళీ ప్యారలల్ లైన్ వస్తుంది. మళ్ళీ 3 దగ్గర పెట్టాలి, ఒక ప్యారలల్ లైన్ వస్తుంది. 2 దగ్గర ప్యారలల్ లైన్, 1 దగ్గర ఒక ప్యారలల్ లైన్. సో ఇలా చేస్తే మీకు ఈ ఏబి లైన్ అనేది ఈ ప్యారలల్ లైన్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేస్తున్నాయో వాటికి నేమ్స్ ఇవ్వండి. సో ఫస్ట్ ఇంటర్సెక్ట్ చేసింది ఇది 1 పాయింట్ పెట్టండి. అలాగే సెకండ్ ఇది 2, థర్డ్ పాయింట్, అండ్ ఫోర్త్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్, అండ్ లాస్ట్ వన్ is సిక్స్త్ పాయింట్. You understand now? So we have divided the line AB into 6 equal parts. ఎలా? ఫస్ట్ ఇంక్లైన్ లైన్ డ్రా చేస్తాం. ఆ ఇంక్లైన్ లైన్ ని కన్వీనియంట్ రేడియస్ తీసుకుని కాంపాస్ తో 6 ఈక్వల్ పార్ట్స్ చేస్తాం. చేసిన తర్వాత ఇంక్లైన్ లైన్ మీద ఉన్న లాస్ట్ పాయింట్, ఏబి లైన్ లో ఉన్న లాస్ట్ పాయింట్, ఈ చివరి పాయింట్, రైట్ సైడ్ పాయింట్స్ రెండింటిని జాయిన్ చేస్తాను. సో ఇక్కడ 6బిని నేను జాయిన్ చేశాను. సో దానికి ప్యారలల్ గా స్కేల్ ని మూవ్ చేస్తూ 5 దగ్గర పెట్టాను. సో ఒక ప్యారలల్ లైన్ డ్రా చేశాను. అది 5 అనే పాయింట్ దగ్గర మనకి ఏబి లైన్ ని ఇంటర్సెక్ట్ చేస్తుంది. అలాగే 4 దగ్గర పెట్టాను స్కేల్. సో ఒక ప్యారలల్ లైన్ డ్రా చేశాను. ఆ ప్యారలల్ లైన్ 4 దగ్గర ఏబి లైన్ ని టచ్ చేస్తుంది. అలాగే 3, 2, 1 అలా మనకి ఏబి లైన్ అనేది 6 ఈక్వల్ పార్ట్స్ ఇస్తుంది. ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఈ ప్రొసీజర్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు మెజర్ చేయండి. ప్రతి పార్ట్ డిస్టెన్స్ ఈక్వల్ గా ఉందా లేదో చెక్ చేసుకో. క్లియర్? చాలా ఈజీ. 12 పార్ట్స్ చేయాలంటే 12 పార్ట్స్ చేయాలి. ఇంక్లైన్ లైన్ 12 పార్ట్స్ చేయాలి. సో ఏబి లైన్ మీద 12 పార్ట్స్ వస్తాయి. ప్యారలల్ లైన్స్ డ్రా చేస్తాం. అంటే ఇక్కడ ఇది డ్రాఫ్టర్ తో చేయడం చాలా ఈజీ, స్కేల్ తో కొంచెం కష్టం. ప్యారలల్ లైన్స్ డ్రా చేయడం స్కేల్ తో చాలా కష్టం. ఒకవేళ మీరు ట్రై చేసినా అంత యాక్యురేట్ గా రాదు. బట్ మీరు డ్రాఫ్టర్ తో అయితే డ్రాయింగ్ షీట్ మీద ట్రై చేయండి, విల్ గెట్ ది ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్. ఇస్ ఇట్ క్లియర్? చేయగలరా ఈ ప్రాబ్లం వస్తే ఎగ్జామ్ లో? దీన్ని లైన్ డివిజన్ మెథడ్ అంటారు. ఏమంటారు దీన్ని? లైన్ డివిజన్ మెథడ్. దిస్ మెథడ్ ఈస్ కాల్డ్ యాజ్ లైన్ డివిజన్ మెథడ్. లైన్ డివిజన్ మెథడ్. ఇలా మనం ఏ లైన్ అయినా సరే ఎన్ని ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ అయినా చేయొచ్చు. రైట్, ఓకే. నెక్స్ట్ చూద్దాం, సర్కిల్ ని ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎలా చేయాలి. సర్కిల్ ని ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మనకి ముందు జరిగే క్లాసుల్లోకి ఉపయోగపడతాయి. కొన్ని చోట్ల మనం లైన్ ని ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ చేయాల్సి వస్తుంది, అలాగే సర్కిల్ ని ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ చేయాల్సి వస్తుంది. సో అక్కడ మీకు ఉపయోగపడుతుంది, రైట్? సో లైన్ డివిజన్ అలాగే సర్కిల్ డివిజన్ ఈ రెండే చెప్తాను నేను బేసిక్స్ లో. దెన్ వి మూవ్ ఆన్ టు ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది పాలిగాన్స్, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కన్స్ట్రక్షన్ ఆఫ్ ది పాలిగాన్స్. సో సర్కిల్ ఒకటి డ్రా చేయండి. టేక్ ఎనీ రేడియస్, మీ దగ్గర కాంపాస్ ఉంటే ఒక సర్కిల్ డ్రా చేయండి. నేను ఒక సర్కిల్ డ్రా చేస్తాను. క్వశ్చన్ ఏం రాదు మీకు, జస్ట్ ఇవి ఉపయోగపడతాయి. లైన్ డివిజన్ రావచ్చు, సర్కిల్ డివిజన్ రాకపోవచ్చు. ఓకే,
సో క్వశ్చన్ నంబర్ 2 ఏంటంటే డివైడ్ ద గివెన్ సర్కిల్ into equal number of parts. Along circumference. Along circumference. Okay. So take any convenient radius, draw circle. Circle draw చేసిన తర్వాత డయాగ్నల్స్ డ్రా చేయండి. డయాగ్నల్స్ అనకూడదు, ఇక్కడ ఏబి అనే లైన్ ఒకటి డ్రా చేయండి. సెకండ్ యా. సో సర్కిల్ డ్రా చేసిన తర్వాత సెంటర్ లొకేట్ చేస్తారు, ఆల్రెడీ సెంటర్ ఉంటుంది. అక్కడ ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేయండి ఇలా. అలాగే ఒక వర్టికల్ లైన్ కూడా డ్రా చేయండి. హారిజాంటల్ లైన్, వర్టికల్ లైన్ డ్రా చేయండి. సో లెట్ us take ఏబి, మీ ఇష్టం. అండ్ దిస్ ఇస్ సిడి, ఏబిసిడి. ఓకే. సో నేను ఒక 12 పార్ట్స్ చేయాలనుకుంటున్నాను ఈ సర్కిల్ ని. 12 ఈక్వల్ పార్ట్స్ చేయాలనుకుంటున్నాను నేను. 12 ఈక్వల్ పార్ట్స్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా. సో ఏబి సర్కిల్ డ్రా చేసిన తర్వాత ఏబి లైన్ డ్రా చేస్తాను, ఒక హారిజాంటల్ లైన్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఓ, అండ్ సిడి ఒక వర్టికల్ లైన్ పాసింగ్ త్రూ ద సేమ్ సెంటర్. ఇప్పుడు రేడియస్ తీసుకోండి. ఏదైతే మీరు ఇందాక సర్కిల్ తీసుకోవడానికి రేడియస్ తీసుకున్నారు కదా, ఓఏ రేడియస్ తీసుకోండి. ఓకేనా. ఓఏ రేడియస్ మీరు ఇందాక 30 mm తీసుకుంటే 30 mm, 20 mm తీసుకుంటే 20 mm. సో ఆ రేడియస్ తో ఏ సెంటర్ గా పైన ఒక ఆర్క్, కింద ఒక ఆర్క్. అర్థమైందా? ఏ సెంటర్ గా పైన ఒక ఆర్క్, కింద ఒక ఆర్క్. ఓకేనా. అర్థమైందా? రైట్. బి సెంటర్ గా పైన ఒక ఆర్క్, కింద ఒక ఆర్క్. సో ఏబి అయిపోయింది. తర్వాత సి సెంటర్ గా లెఫ్ట్ సైడ్ ఒక ఆర్క్, రైట్ సైడ్ ఒక ఆర్క్. తర్వాత డి సెంటర్ గా లెఫ్ట్ సైడ్ ఒక ఆర్క్, రైట్ సైడ్ ఒక ఆర్క్. ఓకేనా. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, మీకు 12 పార్ట్స్ వచ్చేస్తాయి. సో ఏ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. ఏ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే 1, దిస్ ఇస్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 పార్ట్స్ అయిపోయినాయా? 12 ఈక్వల్ పార్ట్స్. చాలా ఈజీ మెథడ్, అవునా. 12 పార్ట్స్. దీనికి ఇంకొక మెథడ్ కూడా ఉంది, అది కొంచెం లెందీ ప్రాసెస్. 12 ఈక్వల్ పార్ట్స్ చేయాలి సర్కిల్ ని. జనరల్ గా సర్కిల్ అంటే మనకి మొత్తం యాంగిల్ ఎంత ఉంటుంది సర్కిల్ కి? 360 degrees ఉంటుంది, అవునా. 360 degrees బై ఎన్నైతే ఈక్వల్ పార్ట్స్ చేద్దాం అనుకుంటున్నాం దాంతో డివైడ్ చేసి 12 తో డివైడ్ చేసి మనకి యాంగిల్ వస్తుంది కదా, ఆ యాంగిల్ తో మనం లైన్స్ డ్రా చేస్తే ఈ సర్కిల్ ని మనం 12 ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ చేయొచ్చు. అది కొంచెం లెందీ ప్రాసెస్, ఇది కొంచెం ఈజీ ప్రాసెస్. రైట్. సో డివైడ్ ది గివెన్ సర్కిల్ ఇంటూ 12 ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్. ఓకేనా. సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి, లైన్ డివిజన్ మెథడ్ అలాగే సర్కిల్ డివిజన్. సో మీకు ప్రాబ్లమ్స్ లో అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే లైన్ డివిజన్ మెథడ్ రావచ్చు, చాలా ఈజీగా చేయొచ్చు. సర్కిల్ డివిజన్ మీకు ప్రాబ్లం రాదు, కాకపోతే ఇది ఉపయోగపడుతుంది. ఓకేనా. సో రెండు ట్రై చేశారా? అందరూ ట్రై చేస్తున్నారా లేదంటే జస్ట్ నోట్ చేస్తున్నారా? మీరు ఏం చేస్తున్నారు? నాతో పాటు జస్ట్ నోట్ చేస్తున్నారా లేదంటే ప్యారలల్ గా డ్రా చేస్తున్నారా? డ్రా చేయండి.
ఒకవేళ టైం ఒకవేళ ఓకే అమ్మ, టైం ఒకవేళ సరిపోతే నాకు చెప్తే నేను ఒక 2 minutes అలా వెయిట్ చేస్తాను. కొంచెం ఆన్లైన్ క్లాస్ కాబట్టి ఉన్నారంటే నాకు తెలియదు కాబట్టి స్లోగానే చెప్తాను. ప్యారలల్ ఈ రెండు ట్రై చేయండి, ఓకేనా? నెక్స్ట్ కింద చెప్తారా సార్? ఏమ్మా? కింద సర్కిల్ మళ్ళీ చెప్తారా సార్? సర్కిల్ డివిజనా? ఎస్ సార్. సర్కిల్ డివిజన్ ఏం లేదు, చాలా ఈజీ. మళ్ళీ జస్ట్ డ్రా చేస్తాను చూడండి. ఫస్ట్ ఒక సర్కిల్ డ్రా చేసుకోండి, సెంటర్ లొకేట్ చేయండి, ఒక హారిజాంటల్ లైన్ వర్టికల్ లైన్ డ్రా చేయండి. హారిజాంటల్ లైన్ వర్టికల్ లైన్ డ్రా చేయండి. చేసిన తర్వాత పాయింట్స్ లొకేట్ చేయండి. ఇది ఏబి, నెక్స్ట్ ఇది సిడి. ఓకే, ఇప్పుడు ఇందాక సర్కిల్ డ్రా చేశారు కదా, రేడియస్ ఉంటుంది కదా. సపోజ్ మీరు ఇక్కడ రేడియస్ ఆర్ ఈక్వల్ టు 20 mm తీసుకున్నారు అనుకోండి. అదే 20 mm తో కాంపాస్ తీసుకొని ఆ 20 mm రేడియస్ తో ఏ సెంటర్ గా ఇటువైపు ఒక ఆర్క్, అంటే పైన ఒక ఆర్క్, కింద ఒక ఆర్క్స్ డ్రా చేయాలి. ఓకేనా? అలాగే బి సెంటర్ గా పైన ఒక ఆర్క్, కింద ఒక ఆర్క్, అంటే సర్కిల్ ని టచ్ చేసేలాగా డ్రా చేయాలి, ఇంటర్సెక్ట్ చేసేలాగా డ్రా చేయాలి. అలాగే సి సెంటర్ గా లెఫ్ట్ సైడ్ ఒక ఆర్క్ వస్తుంది, రైట్ సైడ్ ఒక ఆర్క్ వస్తుంది. అలాగే డి సెంటర్ గా లెఫ్ట్ సైడ్ ఒక ఆర్క్ వస్తుంది, రైట్ సైడ్ ఒక ఆర్క్ వస్తుంది. ఇలా మనకి నంబర్ ఆఫ్ పాయింట్స్ వస్తాయి, 12 పాయింట్స్ వస్తాయి. సో ఆ పాయింట్స్ కి నేమ్స్ ఇచ్చుకోవడమే. సో ఏ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే, ఏ దగ్గర ఇది 1 అనుకుంటే 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఇలా పాయింట్స్ వచ్చేస్తాయి. సో ఈ పాయింట్స్ వచ్చేస్తే మీరు మీరు జాయిన్ చేశారు అనుకోండి, ఇలాగా సర్కిల్ డివైడ్ అయిపోతుంది, 12 ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ వచ్చేస్తాయి. ఇలా లైన్స్ కొట్టేస్తే ఇంకా మీకు క్లారిటీ వస్తుంది. ఇలా లైన్స్ కొడితే మీకు ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది. సో మీకు 12 పార్ట్స్ అయిపోతుంది, సర్కిల్ని 12 పార్ట్స్ చేసేసి. అర్థమైందమ్మా? ఏం లేదు, జస్ట్ కాంపాస్ తీసుకోవడం, ఏబిసిడి మనం లొకేట్ చేసిన ఏబిసిడి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఏబిసిడి సెంటర్ గా తీసుకొని ఆర్క్స్ డ్రా చేస్తే వచ్చేస్తుంది. అర్థమైంది అనుకుంటున్నాను. మరి ఒకసారి మీరు ట్రై చేయండి, తెలియకపోతే నెక్స్ట్ క్లాస్లో అడగండి, ఓకేనా? నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు ది కన్స్ట్రక్షన్ ఆఫ్ పాలిగాన్స్. Construction of polygons. Construction of polygons. So what do you mean by polygon? Polygon అంటే దానికి స్ట్రైట్ ఎడ్జెస్ ఉండాలి. పాలిగాన్ ఇస్ ఏ 2-dimensional ఫిగర్. పాలిగాన్ ఇస్ ఏ 2D figure having straight edges, having straight sides or edges, having straight sides or edges. Okay, so polygon అంటే 2D figure having straight sides or edges, అండ్ ఈ 2D ఫిగర్ కంప్లీట్ గా ఎన్క్లోజ్ అయిపోయి ఉండాలి, అంటే కంప్లీట్ గా క్లోజ్ అయిపోయి ఉండాలి. సో కంప్లీట్ గా క్లోజ్ అవ్వాలంటే జనరల్ గా మనకి అట్లీస్ట్ 3 sides కావాలి, అవునా? సో 3 sides అంటే బేస్డ్ ఆన్ ది సైడ్స్, మనకి పాలిగన్స్ ఎన్ని రకాలంటే ట్రయాంగిల్, 3 sides ఉంటాయి కదా, ట్రయాంగిల్ ఒక పాలిగన్ అనొచ్చు. తర్వాత 4 ఉంటే స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్. నెక్స్ట్ 5 ఉంటే ట్రయాంగిల్ అంటే 3 sides.
స్క్వేర్ అంటే 4 సైడ్స్. నెక్స్ట్ పెంటగాన్, 5 సైడ్స్ ఉంటే పెంటగాన్ అంటాం దాన్ని. ఒకవేళ 6 సైడ్స్ ఉన్నాయి అనుకోండి, దాన్ని హెక్సాగాన్ అంటాం. హెక్సాగాన్, 6 సైడ్స్ ఉంటే దాన్ని హెక్సాగాన్ అంటాం. 7 సైడ్స్ ఉంటే హెప్టాగాన్ అంటాం. హెప్టాగాన్ అంటాం 7 సైడ్స్. అలా పెంచుకుంటూ పోతే 8 ఉంటే దాన్ని ఆక్టాగాన్ అంటాం. ఆక్టాగాన్ అంటాం 8 సైడ్స్. అలా మనకి నంబర్ ఆఫ్ సైడ్స్ ని బట్టి పాలిగాన్స్ ఇలా క్లాసిఫై చేస్తాం. ట్రయాంగిల్, స్క్వేర్, పెంటగాన్, హెక్సాగాన్, హెప్టాగాన్, ఆక్టాగాన్. ఓకేనా? సో మీకు సైడ్స్ అనగానే ట్రయాంగిల్ తీసుకున్నారు అనుకోండి సపోజ్. సో ట్రయాంగిల్ కి 3 సైడ్స్ ఉంటాయి, అవునా? 3 సైడ్స్ ఉంటాయి. లెట్ us టేక్ దిస్ ఇస్ ఏ బి సి. ట్రయాంగిల్ ఏ బి సి. సో ఇప్పుడు దీన్ని ఒక పాలిగన్ అనొచ్చా? ఒక పాలిగన్ అనొచ్చు. ఎందుకంటే ఇది 2D ఫిగర్, అలాగే ఇది కంప్లీట్ గా ఎన్క్లోజ్ అయిపోయింది. కంప్లీట్ గా క్లోజ్ అయిపోయి ఉండాలన్నమాట. ఫిగర్ అనేది కంప్లీట్ గా క్లోజ్ అయిపోయి ఉండాలి. అలాగే దానికి స్ట్రైట్ సైడ్స్ ఉండాలి. చూడండి, స్ట్రైట్ సైడ్స్ ఉన్నాయా లేదంటే కర్వ్డ్ ఉన్నాయా? స్ట్రైట్ సైడ్స్ ఉన్నాయి, అవునా? సో వీటిని సైడ్స్ అంటాం. చూడండి జాగ్రత్తగా, ఇదొక సైడ్, అలాగే ఇదొక సైడ్, అలాగే ఇదొక సైడ్. సో వీటికి ఇంకో పేరు ఉందా అంటే ఇంకో పేరు ఉంది. సైడ్ ని ఎడ్జ్ కూడా అంటాడు ఒక్కొక్కసారి. ఎడ్జ్, ఎడ్జ్ అన్న సైడ్ అన్న ఒకటే. ఎడ్జ్ అన్న సైడ్ అన్న ఒకటే. నెక్స్ట్ ఇంకొక పాయింట్ వస్తుంది మీకు ఇందులో, కార్నర్స్ ఉంటాయి. కార్నర్స్ అంటే రెండు సైడ్స్ లేదా రెండు ఎడ్జెస్ ఎక్కడైతే మీట్ అవుతున్నాయో మనకి కార్నర్. చూడండి, ఇదొక ఏ అనే కార్నర్ ఒకటి, బి అనే ఒక కార్నర్, సి అనే ఒక కార్నర్. దీన్నే వర్టెక్స్ అని కూడా అంటాడు ఒక్కొక్కసారి. వర్టెక్స్, వర్టిసెస్ అంటాడు. ఓకే, వర్టిసెస్ ప్లూరల్ అయితే వర్టిసెస్ అంటాడు. సో అలాగే మనకి ఒక పాలిగాన్ కి యాంగిల్స్ కూడా ఉంటాయి. అంటే రెండు సైడ్స్ మధ్యలో ఉన్నదాన్ని యాంగిల్ అంటాం. ఇది యాంగిల్, అలాగే ఇది ఒక యాంగిల్. రెండు సైడ్స్ మధ్యలో ఉన్నదాన్ని యాంగిల్. సో ఈ యాంగిల్ కూడా మనం చూడాలి. సో ఇందులో మనకి పాలిగన్స్ లో మీకు జనరల్ గా ఏంటంటే కన్స్ట్రక్ట్ చేయమంటాడు ఏదో ఒక పాలిగన్. జనరల్ గా ఏంటంటే పెంటగాన్ గానీ హెక్సాగాన్ గానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి కన్స్ట్రక్ట్ చేయమంటాడు. కన్స్ట్రక్ట్ ఏ పెంటగాన్ ఆర్ కన్స్ట్రక్ట్ ఏ హెక్సాగాన్. అక్కడ వరకు ఓకే. ఒక్కొక్కసారి రెగ్యులర్ హెక్సాగాన్ అంటాడు. రెగ్యులర్, రెగ్యులర్ హెక్సాగాన్, లేదంటే రెగ్యులర్ పెంటాగాన్. సో రెగ్యులర్ అంటే ఏంటంటే ఇఫ్ ఆల్ సైడ్స్ ఇన్ ది పాలిగాన్ ఆర్ ఈక్వల్, అంటే ఏబి సైడ్, బిసి సైడ్, సిడి, అలాగే ఈ సైడ్స్ ఉన్నాయి కదా, ఈ సైడ్స్ అన్ని కూడా ఈక్వల్ గా ఉంటే దాన్ని రెగ్యులర్, రెగ్యులర్ పాలిగాన్ అంటాం. అది హెక్సాగాన్ అయితే రెగ్యులర్ హెక్సాగాన్ అంటాం. ఒకవేళ అది పెంటాగాన్ అయితే రెగ్యులర్ పెంటాగాన్ అంటాం. ఇఫ్ ఆల్ సైడ్స్ ఆఫ్ ది పాలిగాన్ ఆర్ ఈక్వల్ అండ్ యాంగిల్స్ కూడా, లోపల ఉన్న యాంగిల్స్ ఉంటాయి కదా, ఈ యాంగిల్స్ అన్ని కూడా ఈక్వల్ గా ఉంటే ఇన్క్లూడెడ్ యాంగిల్స్ అంటాం వీటిని. రెండు సైడ్స్ మధ్యలో ఉన్న యాంగిల్ ని ఇన్క్లూడెడ్ యాంగిల్స్ అంటాం, లేదంటే ఇంటీరియర్ యాంగిల్స్. సో ఈ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ అవ్వాలి, సైడ్స్ ఈక్వల్ అయితే దాన్ని రెగ్యులర్ హెక్సాగాన్, రెగ్యులర్ పెంటాగాన్, లేదంటే రెగ్యులర్ పాలిగాన్ అంటాం. ఈ పదాలు కొంచెం గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఇందులో మనకి మెథడ్స్ ఉన్నాయి. సో మోస్ట్ గా ఏ పాలిగన్ అయినా డ్రా చేయాలంటే, ఏ పాలిగన్ అయినా డ్రా చేయడానికి జనరల్ మెథడ్ వాడు. సో ఆ మెథడ్ ఏంటో చూద్దాం, చాలా జాగ్రత్తగా వినండి. జనరల్ మెథడ్ అంటుందా? జనరల్ మెథడ్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ పాలిగన్. మోస్ట్లీ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఓన్లీ పెంటాగాన్ కానీ హెక్సాగాన్ కానీ ఇస్తాడు. పెంటాగాన్ ఆర్ హెక్సాగాన్. కాబట్టి ఆ రెండు ఎక్కువగా మీరు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. సో ఎనీహౌ ఈ జనరల్ మెథడ్ లో మనకి ఏ పాలిగన్ అయినా డ్రా చేయొచ్చు, ఏ పాలిగన్ ఇచ్చినా డ్రా చేయొచ్చు. ఇంకనా దాన్ని ఎలాగో చూద్దాం. సో క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, కన్స్ట్రక్ట్ కన్స్ట్రక్ట్ ఏ రెగ్యులర్ pentagon of side 30 mm,
ఆఫ్ సైడ్ 30 mm. అంటే సైడ్ అంటే తెలుసు కదా మీకు ఆల్రెడీ, సైడ్ ఆర్ ఎడ్జ్. సో ఆ లెంత్ ఇస్తాడు అనమాట. కన్స్ట్రక్ట్ రెగ్యులర్ పెంటాగాన్ ఆఫ్ సైడ్ అంటే సైడ్ అంటాడు. సో రెగ్యులర్ అన్నాడు కాబట్టి ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఒక సైడ్ లెంత్ ఇస్తాడు. ఒక సైడ్ లెంత్ ఇస్తాడు. ఆ సైడ్ లెంత్ ఇక్కడ ఈ ప్రాబ్లంలో 30 mm ఇచ్చాడు. 30 mm ఇచ్చాడు. ఓకే, రైట్. సో ఫస్ట్ ఏం చేయాలంటే, ఎంతైతే మనకు లెంత్ ఇచ్చాడో సైడ్ లెంత్, ఆ లెంత్ తో ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయండి. హారిజాంటల్ లైన్ డ్రా చేయండి. వాడు ఎంతైతే సైడ్ లెంత్ ఇచ్చాడో ఆ సైడ్ లెంత్ తో ఒక హారిజాంటల్ లైన్ ఒకటి డ్రా చేయండి. హారిజాంటల్ లైన్. సో ఈ లైన్ లెంత్ ఎంత అంటే, వాడు ఎంతైతే సైడ్ ఇచ్చాడో ఆ సైడ్. సో లెట్ us నేమ్ ఇట్ యాజ్ ఏబి. ఏబి. ఓకే, వినండి ఫస్ట్, తర్వాత డ్రా చేద్దరు, టైం సరిపోదు. ఏబి లెంత్ డ్రా చేశాను. ఓకే, 30 mm. డైమెన్షనింగ్ చేయాలంటే ఏ దగ్గర నుంచి ఒక లైన్, బి దగ్గర నుంచి ఒక లైన్. సో ఇలా మనం డైమెన్షనింగ్ చేస్తాం. అలైన్ సిస్టమ్ ఆఫ్ డైమెన్షనింగ్ 30. ఈ 30 వేసేటప్పుడు ఈ లైన్ కి, డైమెన్షనింగ్ లైన్ కి టచ్ అవ్వకుండా వేయాలి 30. ఇట్ షుడ్ బి జస్ట్ అబౌవ్ ది డైమెన్షనింగ్ లైన్. రైట్. సో ఏబి డ్రా చేసాం కదా. ఇప్పుడు బి దగ్గర నుంచి, మీ దగ్గర సెట్ స్క్వేర్స్ ఉన్నాయా? సెట్ స్క్వేర్స్ ఉంటే మనం సెట్ స్క్వేర్స్ ఈజీగా డ్రా చేయొచ్చు. లేదంటే డ్రాఫ్టర్ మీద మీకు ఆల్రెడీ 90 degrees లైన్ ఈజీగా డ్రా చేయొచ్చు. సెట్ స్క్వేర్స్ ఉంటే సెట్ స్క్వేర్స్ వాడొచ్చు. సో పర్పెండిక్యులర్ ఉంటుంది మీకు సెట్ స్క్వేర్ లో 90 degrees, 90 degrees సెట్ స్క్వేర్ ఉంటుంది. దాంతో బి దగ్గర ఒక వర్టికల్ లైన్ డ్రా చేయాలి. బి దగ్గర ఒక వర్టికల్ లైన్, ఫస్ట్ వింటే బెటర్ ఏమో. బి దగ్గర ఒక వర్టికల్ లైన్ డ్రా చేయాలి. ఎంత అంటే ఏబి లెంత్ తో ఈక్వల్ టు ఏబి, ఈక్వల్ టు ఏబి. డ్రా వన్ వర్టికల్ లైన్. లెట్ us నేమ్ ఇట్ యాజ్ క్యాపిటల్ పి. లెట్ us నేమ్ ఇట్ యాజ్ క్యాపిటల్ పి. సో ఏబి, ఏపి మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, హ్యావింగ్ సేమ్ లెంత్. The length is also 30 mm. Now join AP. Join A and P. Join A and P. వినండి జాగ్రత్తగా, ఏ అండ్ పి జాయిన్ చేయాలి. చేసిన తర్వాత ఈ ఏబి రేడియస్ తీసుకుని, ఏబి రేడియస్ తీసుకుని ఏమైంది, మీ వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా. పిబి 30 mm ఉందా? పిబి 30 mm. సేమ్, అది కూడా డైమెన్షనింగ్ చేస్తాను. సేమ్ లెంత్ ఏబి ఎంత అయితే ఇచ్చాడో అదే లెంత్ తో బీపీ డ్రా చేయండి. బీపీ. సో దిస్ ఇస్ ఆల్సో 30 mm. డ్రా చేసిన తర్వాత ఏని పిని జాయిన్ చేయండి. ఏ అండ్ పి డ్రా చేస్తున్నారా మీరు ప్యారలల్ గా? సరే చేయండి. ఏపీని జాయిన్ చేయండి. ఇక్కడ వరకు ఓకేనా? అందరూ డ్రా చేస్తారా? ఏబి లైన్ 30 mm తో హారిజాంటల్ లైన్. బి దగ్గర నుంచి 90 degrees లో బీపీ లైన్ హ్యావింగ్ సేమ్ లెంత్ 30. నెక్స్ట్ ఏని పిని జాయిన్ చేయండి. ఏని పిని జాయిన్ చేయండి. సార్ ఇది 90 degrees తో చేయాలా సార్? 90 degrees అన్న. ఏబి లైన్ ఏదైతే ఉందో ఒక హారిజాంటల్ లైన్ కదా, దానికి ఎగ్జాక్ట్ గా 90 degrees లో పైకి బీపీ అనే లైన్ డ్రా చేయాలి. బీపీ ఇది 90 degrees ఉండాలి. అందుకే మీ దగ్గర సెట్ స్క్వేర్స్ ఉంటే 90 degrees ఈజీగా డ్రా చేసేయచ్చు. ఒకవేళ సెట్ స్క్వేర్స్ లేకపోతే మీ దగ్గర ఇది ఉంటుంది కదా, ప్రొట్రాక్టర్ తో టీకోన్. చేయొచ్చు. ఏమ్మా? ప్రొట్రాక్టర్ తో చేయొచ్చా సార్? ప్రొట్రాక్టర్ తో చేయొచ్చు. అదే ప్రొట్రాక్టర్ పెట్టేసి బి దగ్గర ఎగ్జాక్ట్ గా 90 degrees దగ్గర పాయింట్ పెట్టి ఒక లైన్. గుర్తుపెట్టుకోండి, ఈ లైన్స్ అన్ని కూడా థిన్ గా ఉండాలి. థిన్ లైన్స్ అంటే హెచ్ పెన్సిల్ కానీ
2H పెన్సిల్ కానీ వాడాలి. అంటే కనపడాలి, కొంచెం థిన్గా ఉండాలి. వెరీ థిన్, వెరీ థిన్ లైన్స్. జస్ట్ కంటికి కనపడాలి అంతే. డార్క్ లైన్స్ కాదు ఇవి, డార్క్ లైన్స్ కావు. ఏది డార్క్ చేయాలో లాస్ట్లో చెప్తాను నేను. ఇక్కడ వరకు అయిందా? ఎస్ సార్. సార్ ఓకే, ఇప్పుడు సేమ్ ఏబి రేడియస్ తీసుకున్నాం. మీరు కాంపాస్ ఉందా మీ దగ్గర? కాంపాస్ ఉంటే ఏబి రేడియస్ తీసుకోండి. ఏబి రేడియస్ తీసుకోండి. సెంటర్ బి తీసుకోండి. బి యాజ్ సెంటర్. రేడియస్ ఇజ్ ఈక్వల్ టు ఏబి.